అందరికీ నమస్కారం. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఆర్ఆర్పేటలో 57వ డివిజన్లో వచ్చినటువంటి డయేరియా అవుట్బ్రేక్ మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ సందర్భం పట్ల, ఈ సంఘటన పట్ల జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా కలత చెందడం జరిగింది. ఇది మీ అందరికీ కూడా తెలియజెప్పాల్సినటువంటి అంశం. ఎందుకు కలత చెందాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే, ఎలా ఉండేటటువంటి ప్రజారోగ్య వ్యవస్థని ఏ స్థాయికి దిగజార్చారు అన్నటువంటి ఆవేదనతో కలత చెంది గత 2 రోజులుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బాధితులకు అండగా ఉండమని పంపించడం జరిగింది. మరి దానిలో భాగంగా నేను కూడా రోజు సోదరుడు మాజీ ఎమ్మెల్యే విష్ణు గారు, సోదరిమణి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారితో కలిసి, అలాగే స్థానిక కార్పొరేటర్ అందరం కలిసి బాధితులను పరామర్శించడం, అలాగనే ఇక్కడ జరుగుతున్నటువంటి డయేరియా మెడికల్ క్యాంపులు సైతం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఒక 2 అబ్జర్వేషన్స్ మీ అందరితో కూడా పంచుకోవాల్సినటువంటి అవసరం. ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి, మున్సిపల్ శాఖ మంత్రి వచ్చి చాలా నిర్లక్ష్యంగా, ఎందుకు నిర్లక్ష్యం అని అంటా ఉన్నానంటే, ఒకడొచ్చి అంటాడు వినాయక చవితి ప్రసాదం తిని డయేరియా వచ్చింది అని, అంటే చేతులు తులుపుకోవడం లాగా. ఎప్పుడైపోయిందండి వినాయక చవితి నిమజ్జనం? వినాయక నిమజ్జనం జరిగి ఎన్ని రోజులు జరిగింది? ఏమిటి సరదా మాటలు? నాకు అర్థం కాదు. ఇంకో మంత్రి అంటాడు ఇది బుడమేరు కాలువ దగ్గరలో ఉన్నటువంటిది, మరి బుడమేరులోకి జనరల్గా వరద నీరు వస్తుంది కదా, దానివల్ల కలుషితం జరిగి ఇక్కడ డయేరియా వచ్చింది అని. నాకు అర్థం కాక అడుగుతున్నాను, మనం ఇంకే ప్రపంచంలో ఉన్నాం? ఏ సంవత్సరంలో ఉన్నాం మనం? విజయవాడ కార్పొరేషన్ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయింది? అంతకుముందు మున్సిపాలిటీగా ఫామ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా పైప్ లైన్ల ద్వారా కొలాయి కనెక్షన్లు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? అంతెందుకు, 15 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇదిగో మా మేయర్ అమ్మాయి ఇక్కడ మేయర్గా ఉండి ఎంత ఎఫెక్టివ్గా ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ని ఉపయోగించి గత 5 ఏళ్ల కాలంలో ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ విజయవాడ, అక్రాస్ ది స్టేట్ ఎక్కడైనా ఇలాంటి ఒక ఇన్ఫెక్టివ్ అవుట్బ్రేక్ మనం చూసామని నేను అడుగుతా ఉన్నాను. అక్రాస్ ది స్టేట్ మీరు తీసుకోండి, ఒక్కటంటే ఒక్క సంఘటన కూడా ఇలాంటి ఒక ఇన్ఫెక్టివ్ అవుట్బ్రేక్ మనం చూడమ్మా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత కమిట్మెంట్, ఏ సమయానికి జరగాల్సినటువంటి పనుల్ని ప్రభుత్వ పరంగా వాటిని అంత ఎఫెక్టివ్గా జరిపించేటటువంటి వాడు. మాన్సూన్ సీజన్ మొదలవుతుందంటే ముందుగా ఆయా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ని ముందుగానే పిలిచి, ఇరిగేషన్ వాళ్లకు, అగ్రికల్చర్ వాళ్లకు, పబ్లిక్ హెల్త్ వాళ్ళకంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్లకు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్లకు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్లకు, ఆయా డిపార్ట్మెంట్స్ వాళ్ళని ముందుగానే పిలిచి ఎవరెవరు ఏమి చేయాలి, ఏ డిపార్ట్మెంట్ ఏ పనులు మాన్సూన్ మొదలయ్యే సమయానికి ఎంత సంసిద్ధంగా ఉండాలి అన్నటువంటి అంశాల మీద చాలా కూలంకషంగా రివ్యూ తీసుకొని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులకు ఆస్కారం ఇవ్వకుండా చక్కనైనటువంటి గవర్నెన్స్ ఇచ్చారు. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా? చంద్రబాబు గారు ఎప్పుడైనా మాన్సూన్ మొదలవడానికి ముందు రివ్యూ తీసుకోవడం మనం చూసామా? లాస్ట్ ఇయర్ బుడమేరు వరదలు వచ్చినాయి. బుడమేరు వరద కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం. ముఖ్యమంత్రికి
తీరిక లేకపోవడం, ఎక్కడికో పెన్షన్ పంచుకోవడానికి వెళ్ళిపోయాడు ఆయన. మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు భారీ వరద వస్తుంది, భారీ వర్షాలు వస్తాయంటే ఈయన అదొక సెట్టింగ్ కదా, పెన్షన్ పెంచడం అంటే ఒక సెట్టింగ్, అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు మరి ఈ సంవత్సరం అన్న దానిపైన దృష్టి పెట్టారా? ఇక్కడ ఒక అవుట్ బ్రేక్, డయేరియా అవుట్ బ్రేక్. మన పక్కనే గుంటూరు జిల్లా తురకపాలెంలో అక్కడ ఒక సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్టివ్ అవుట్ బ్రేక్, ఇంకా స్టిల్ ది కాజ్ ఈజ్ అన్నోన్. ట్రైబల్ ఏరియాస్లో విపరీతంగా డెంగ్యూ జ్వరాలు వస్తున్నటువంటి వార్తలు చూస్తా ఉన్నాం, మలేరియాలు వస్తున్నాయని వార్తలు చూస్తాం. ఈ పరిస్థితి గత 5 ఏళ్లలో ఎప్పుడు కూడా మనం చూడాల. ఇలాంటి పరిస్థితి రాకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ హెల్త్లో అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. సెక్రటేరియట్స్ పెట్టి, సెక్రటేరియట్స్లో ఆ 2000 పాపులేషన్కి ప్రజలకు ఆ సెక్రటేరియట్ను బాధ్యులను చేసి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ని పెట్టి, అర్బన్ ఏరియా అయితే యూపీహెచ్సిస్ అన్నాం, కొత్త కాన్సెప్ట్ ఇది, అర్బన్ పిహెచ్సిస్ అని. రూరల్లో ఖచ్చితంగా ప్రతి మండలంలో 2 పిహెచ్సిస్ ఉండాలని, ప్రతి పిహెచ్సిలో కూడా 2 మెడికల్ ఆఫీసర్లు ఉండాలని. ఈరోజు ఆ పరిస్థితి రన్ అవుతుందా? ఈ నియోజకవర్గంలో విజయవాడ సెంట్రల్లో 4 యూపీహెచ్సీలు కట్టించాం, 4 నాట్ 1, 4 అర్బన్ పిహెచ్సీలు కట్టించాం. ఇక్కడ ఆ అర్బన్ పిహెచ్సీల పనితీరు ఎలా ఉందో ఒకసారి మీడియా వాళ్ళు వెళ్ళి చూడండి. ఒకసారి అక్కడ మనం రిక్రూట్ చేసినటువంటి డాక్టర్లు ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేయండి. మనం రిక్రూట్ చేసినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, బీఎస్సీ నర్సింగ్ చదివినటువంటి వాళ్ళు ఉన్నారో లేదు మీరు ఒకసారి చెక్ చేయండి. వాళ్ళు నిజంగా ఉంటే ఈరోజు ఈ అవుట్ బ్రేక్ అనే దాన్ని చాలా ఎర్లియెస్ట్ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేయగలం. దానికోసమే కదా ఈ తతంగం అంతా. ఎర్లియెస్ట్ పాసిబుల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిసీజ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్. అది జరగలేదు ఇక్కడ. అది జరగలేదు కాబట్టే ఒక్క 48-72 గంటల సమయంలోనే సుమారుగా 171 మందికి డయేరియా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఆయన మనకు అర్థం కాని భాష మాట్లాడుతుంటాడు. ఆయన గ్రోత్ రేట్ ఎంత పెరిగిపోవాలా, జీడిపి ఇంత పెరిగిపోవాలా, క్వాంటమ్ కంప్యూటర్ ఆపరేట్ చేస్తాం. చేయవా క్వాంటమ్ కంప్యూటర్ ఆపరేట్ చేసి ఇక్కడ డయేరియాలు తగ్గించు. ఏఐ టెక్నాలజీ వాడతాము, వాడు ఇప్పుడు వచ్చి ఇక్కడ వాడు ఏఐ టెక్నాలజీ. ప్రజలకు అర్థం కాని భాష మాట్లాడడం. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూస్తే దిస్ ఈస్ ది రియాలిటీ ఆఫ్ న్యూ ఆంధ్రప్రదేశ్. ఇది రియాలిటీ. ఎక్కడ పడితే అక్కడ జ్వరాలు, ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫెక్షన్లు, ఎక్కడ పడితే అక్కడ మరణాలు, ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యం, ఎక్కడ పడితే అక్కడ కంపు. ఈ ప్రభుత్వాలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు కూడాను సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఐడెంటిఫై చేసుకోలేకపోయింది. చాలా క్లియర్ కట్ కదా ఇది. వాటర్ ఏరియాస్, ఒక ఏరియాలో అవుట్ బ్రేక్ రావాలంటే కారణం వెరీ సింపుల్, వాటర్ కంటామినేషన్. దీనికి ఇంత పెద్ద రీసెర్చ్ అవసరం లేదు, దీనికి పెద్ద రీసెర్చ్ అక్కర్లేదు. దీనికి వాటర్ కంటామినేషన్, ఈ ఏరియాకి ఎక్కడి నుంచి వాటర్ సప్లై ఉంది, అక్కడి నుంచి మొదలుపెట్టి ట్యాప్ వరకు ఉన్నటువంటి ఎవ్రీ పాయింట్లో ఎక్కడ కంటామినేట్ చెక్ చేసేదానికి వీళ్ళకి 4 రోజులు 5 రోజులు టైం కావాలంట. ఏంటిది నాకు అర్థమవుతుంది. అసలు పరిపాలన జరుగుతుందా ఈ రాష్ట్రంలో? గవర్నెన్స్ అనేది ఉన్నదా? యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం తెలియనటువంటి ముఖ్యమంత్రి కూడా ఒక ముఖ్యమంత్రినా? బొమ్మ ఆయన. అధికారం ఇంకోటి చేతిలో పెట్టారు. పోనీ ఆయనకన్నా సీరియస్నెస్ ఉండాలి కదా. ఆయన కూడా షో కావాలి. నిన్న జరిగినటువంటి షో అంతా మనం చూసాం. నేపాల్ నుంచి తెలుగు వాళ్ళు తీసుకొస్తున్నారట. తెలుగు వాళ్ళు ఏంటి, దేశవ్యాప్తంగా ఉన్నారు అక్కడ నేపాల్లో. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా కంట్రోల్ సెంటర్లు పెట్టుకోండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏమో ఆవిడ కూర్చొని ఉన్నాడు. ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించినటువంటి అధికారులు దగ్గరుండి ఎవరికి వాళ్ళకి అటాచ్ చేస్తారు. దీనికి ఇందులో పెద్ద ఆర్టీజీఎస్లో కూర్చున్నాం. ఈ షో ఎందుకు, ఈ డ్రామా ఎందుకు నాకు అర్థమవుతుంది. మీకు షోల మీద, డ్రామాల మీద ఉన్న ఆసక్తి గ్రౌండ్ లెవెల్లో లేదు. మీకు చాలా ఆవేదనతో మా నాయకుడు మా అందరినీ ఇక్కడ పంపించడం జరిగింది. ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ ప్రభుత్వం గురించి.
పబ్లిక్ అసెట్ సేల్స్ మీద ఉన్నటువంటి ఆసక్తి, ఇంట్రెస్ట్ పబ్లిక్ సేఫ్టీ మీద లేదని నేనైతే భావిస్తూ ఉన్నాను. ప్లీజ్ మార్క్ మై వర్డ్. పబ్లిక్ అసెట్స్ సేల్స్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పబ్లిక్ సేఫ్టీ మీద లేదు. పైనుంచి కింద లెవెల్ వరకు అమ్మకాల మీద దృష్టి. చంద్రబాబు గారికి ఆయన కొడుక్కి రాష్ట్రంలో ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, ఎవడు మనోడు, ఎవడికి 99 పైసలు కట్టబెట్టేద్దామన్న ఆలోచనలు వాళ్ళకి. మరి మున్సిపల్ శాఖ మంత్రి సంబంధించినటువంటి ఏరియా ఆయనకేంటి, అమరావతిలో ఎవరికి అమ్మేద్దాం, ఎన్ని ఎకరాలు ఎవరికి కట్టబెట్టేద్దాం, పేర్ల నుంచి ఎలా భూములు లాగేద్దాం అన్నటువంటి ఆసక్తి ఆయనకి. ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇదేం కొత్త పోకడో నాకు అర్థం కాదు. డిపార్ట్మెంట్ అమ్మేస్తారండి, ప్రైవేట్గా అమ్మేస్తే ఇలాంటివి హ్యాండిల్ చేయడం సాధ్యపడుతుందా? ఐఎమ్ ఆస్కింగ్ సింపుల్ క్వశ్చన్. ఈ ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య రంగం మీద, ప్రైవేటైజేషన్ మీద ఉన్నటువంటి ఆసక్తి, ఉన్నటువంటి వ్యవసాయ సంఘం చేద్దాం అన్నటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల తలెత్తేటటువంటి అనర్థాలు ఇవన్నీ కూడా. చంద్రబాబు మాట్లాడితే ఏమంటాడు, ఓ పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇచ్చేస్తాం, మెడికల్ కాలేజీలు అమ్మేస్తాం, ఆరోగ్యశ్రీని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి, దానివల్ల వచ్చేటటువంటి అనర్థాలు ఇవి ప్రజలందరూ గమనించాలి. ఇది అమ్మకం మీద, సేల్స్ మీద ఉన్న దృష్టి సేఫ్టీ మీద లేదు. ఆ 108 ఎవరికి ఇస్తున్నాడో తెలియదు, 104 ఎవరికి ఇస్తున్నాడో తెలియదు. ఫ్యామిలీ ఫిజిషియన్ అని ఒక కాన్సెప్ట్ ఉండేది మన టైంలో. వారంకో 10 రోజులకో 15 రోజులకో 104 బండి మన ఇంటి దగ్గరకు వచ్చేది, మన ఊరు వచ్చేది. డాక్టర్లు వచ్చేవారు, ల్యాబ్ టెక్నీషియన్లు వచ్చేవారు, నర్సులు వచ్చేవారు, పరీక్షలు చేసేవారు, మందులు ఇచ్చేవారు. ఒకవేళ వాళ్ళకి సాధ్యం కాకపోతే అక్కడికక్కడే వాళ్ళు వీడియో కాల్లో కన్సల్ట్ స్పెషలిస్ట్తో మాట్లాడించేవారు, కన్సల్టేషన్ తీసుకునేవారు. మందులు అందులో అవైలబుల్ లేకపోతే పోస్టులో వచ్చేవి. ఇది ఒక పెద్ద వ్యవస్థ అనేది. ఏమైంది ఇప్పుడు? తాళం వేశారు దానికి పూర్తిగా. ఏంటి అన్యాయం ఇది? వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా ప్రక్షాళన కావాలి. ప్రక్షాళన కావాలంటే ప్రజల్లోనూ మేధావుల్లోనూ చైతన్యం రావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అమ్మకానికి పెట్టినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి అంటే రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా చైతన్యం కావాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ, మరి ఇక్కడ జరుగుతున్నటువంటి మెడికల్ సర్వీసెస్ గురించి ఒక మాట. లాస్ట్ ఇయర్ విజయనగరం జిల్లా గుర్లా అన్నటువంటి గ్రామంలో ఇలాగనే ఒక డయేరియా అవుట్బ్రేక్ వచ్చింది. 13 మంది చనిపోయారు. ఇది ఈ స్టేట్ ఆఫ్ అఫైర్స్. 13 మంది చనిపోయారు. మేము తనిఖీకి వెళ్తే ఇలాంటి నాడు నేడు ద్వారా బాగైనటువంటి స్కూల్లో నాడు నేడులో భాగంగా మనం వేసినటువంటి బెంచీల మీద పెట్టి ట్రీట్మెంట్లు ఇచ్చినారు. చాలా ఆవేదనకి, చాలా బాధ కలిగింది. ఆ రోజు మాటలు గుర్తున్నట్టున్నాయి. ప్రభుత్వానికి ఏవో బెడ్లు తెచ్చేస్తున్నారు. మహిళలకి, జెంట్స్కి, అందరికీ పక్క పక్కనే పాపం లేడీస్ విరేచనాలు అవుతున్నాయి. రోజుకి 20 విరేచనాలు, 30 విరేచనాలు అవుతున్నాయి. బాత్రూమ్కి వెళ్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. ఇబ్బంది కదా. లేడీస్కి, జెంట్స్ వేరువేరుగా పెట్టండి. బాత్రూమ్ అటాచ్డ్గా ఉన్నటువంటి దానిలో పోనీ అట్లీస్ట్ లేడీస్ని పెట్టండి. బేసిక్ కమ్యూనిటీస్ బెడ్ స్క్రీన్స్ తెచ్చి పెట్టండి. డ్రగ్స్ ఆ మాత్రం చెక్ చేసుకోరా? ఎక్స్పైరీ డ్రగ్స్ ఇస్తారా? ఎక్స్పైరీ డ్రగ్స్ అంటే అన్ని దశల్లో కూడా నిర్లక్ష్యం, అన్ని దశల్లో నిర్లక్ష్యం. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, ఆయనకి పాపం కలెక్షన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ స్థానికుల యొక్క సంక్షేమం మీద లేదు. ఆయన హోమ్ ఎక్కడ ఉందో కూడా తెలియదు అంటున్నారు. ఇలా ఉంది ఈ ప్రభుత్వం. తక్షణమే కొంతమంది స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా తీసుకొచ్చి పెట్టాలి. ప్రైమరీ కేర్ ఫిజిషియన్లు అందరినీ ఇక్కడ పెట్టున్నారు. స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఒకరిద్దరిని పెట్టి ఇమీడియట్గా వైటల్స్ మానిటరింగ్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, ఇప్పటికీ 2 చనిపోయారని చెప్పి లోకలైట్స్ చెప్తున్నారు. గవర్నమెంట్ దీనికి సంబంధం లేదు, అదర్ డిసీజెస్ వాళ్ళు చనిపోయారు అంటున్నారు. ఎప్పుడు ప్రభుత్వం చెప్పేటటువంటి అబద్ధాలే, ఎప్పుడు ప్రభుత్వం చెప్పే అబద్ధాలు తప్పించుకోవడానికి. ఇలాంటి తూతూ మంత్రపు చర్యలు కాకుండా అందరికీ పూర్తిస్థాయి వైద్యం అందించి, ముందు ఈ జోన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి డోర్ టు డోర్ సర్వే, పర్సన్ టు పర్సన్ సర్వే చేసి డ్రింకింగ్ వాటర్ సప్లైని తక్షణమే, లేదు ఇప్పటికిప్పుడు కొన్ని తెచ్చినారు, దాని ప్రతి ఇంటికి కూడా మీరు డోర్ డెలివరీ చేయండి. ఇప్పుడు ఏడిపోయింది నాకు అర్థం కాదు. ఇంటికి ఒక ట్యాంక్ ఇవ్వడానికి మీకేమైనా ఇబ్బందా?
ఇంటికి ఒక బిన్ సప్లై చేయడానికి మీకు ఏమైనా కష్టమా? ఓ చిన్న ఏరియా ఆర్ఆర్పేట అనేది, ఓ 1000 ఇళ్ళు ఉంటాయేమో ఇక్కడ, ఓ 1000 బిన్స్ సప్లై చేయలేరు ఇంటికి. ఇక్కడ తీసుకొచ్చి వీధుల్లో పెట్టి అక్కడ ఒక ఇద్దరు కూర్చోబెట్టి గ్లాసులు పెట్టినారు, దీని ద్వారా ఎవరైనా తాగండి అని చెప్తున్నారు. ఇంకెక్కడున్నాం సార్ మనం? ఇంకెక్కడున్నాం మనం? ఇంటింటికి ఒక బిన్ సప్లై చేయలేరని డ్రింకింగ్ వాటర్ ఏమిటి అరాచకం? ఒక వీధిలోనేమో 5 బిన్నులు పెట్టి ఓ 10 గ్లాసులు పెట్టినారు, ఆ వీధిలోకి ఎవరికన్నా దాహం వేస్తే వచ్చి అక్కడికి వెళ్ళి తాగి ఇంటికి వెళ్ళిపోవాలంట. అంటే ఇంత అధ్వానమా? ఇంటికో బిన్ను సప్లై చేయడయా? తర్వాత మీరు ఎలాగో కోట్లు బిల్లు పెట్టుకుంటారు కదా, దానికి ఏదో వంక కావాలి కదా మీకు బిల్లులు పెట్టుకోవడానికి. ఇంటికో బిన్ను సప్లై చేయండి. ఏంటి ఇంత అరాచకం? నాకు అర్థమవుతుంది. ప్రజల ఆరోగ్యం అంటే, ప్రజల డిగ్నిటీ అంటే కనీసం బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం ఎవరు? డిగ్నిటీ ఉండాలి కదా. అంటే అంత ఇదైపోయినారా ప్రజలంటే? ఇంటికో బిన్ సప్లై చేయండి ముందు. అబ్సర్డ్ పరిస్థితుల్లో ఇక్కడ ఉందని నేనైతే భావిస్తూ. ఎనీ మోర్ క్వశ్చన్స్?